మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు మన వాక్య ధ్యానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. మళ్ళా చదువుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. దేవుడు నిన్ను హెచ్చైన స్థితిలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు పైవాడుగా ఉండాలని, నువ్వు తలగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఆజ్ఞలు విని వాటిని అనుసరించి వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన మాటలు విని వాటిని అనుసరించాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మనం స్వీకరించాలి. వాటి ప్రకారం మనం జీవించినప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనల్ని హెచ్చైన స్థితిలో ఉంచుతాడు. చాలాసార్లు దేవుని వాక్యం వింటాం, ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు కూడా వింటాం. వినడం వరకే అయిపోతుందేమో కానీ వాటిని అనుసరించి వాటి ప్రకారం నడుస్తున్నామా అనేది మన జీవితంలో ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటుంది. చాలాసార్లు వినువారుగా ఉంటాం, ఏదో శ్రోతల్లాగా వింటాం తప్ప వాటిని అనుసరించి నడుస్తున్నామా? ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞను మనం స్వీకరించి వాటి ప్రకారం క్రియ జరిగిస్తున్నామా? అలా జరిగించినట్లయితే మన జీవితంలో హెచ్చైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. నువ్వు పైవాడుగా ఉందువు కానీ క్రిందవాడుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. సమస్త జనుల కంటే నేను హెచ్చుగా ఉంచుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అయితే మాట వినడం మాత్రమే కాదు కానీ ఆ మాట ప్రకారం మనం క్రియ జరిగించినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. యోసేపు చూడండి, ఆయన జీవితంలో ఐగుప్తు వారికి బానిసగా అమ్మివేయబడ్డాడు. అన్నదమ్ములకి, అలాగే తండ్రికి, సొంత కుటుంబానికి, అలాగే సొంత గ్రామానికి, ఆ పట్టణానికి దూరం అయిపోయాడు. ఎంతో వేదన కలిగింది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో సంపూర్ణంగా అప్పగించుకుని ఆ ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాటగా శ్రద్ధగా విని అనుదినము దేవునికి ఇష్టకరంగా జీవించిన స్థితిని బట్టి ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నటువంటి యోసేపును ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించాడు. తన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ దేవుని మాటకి ఆయన జీవితంలో చోటిచ్చిన దాన్ని బట్టి ఆయన ప్రాధాన్యత దేవుని వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వాటి ప్రకారం అనుసరించి జీవించిన స్థితిని బట్టి ఐగుప్తు దేశంలోనే ఒక అధికారిగా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలిపాడు. ఆయన నమ్ముకున్న వారికి తలగా ఉంచుతాడు, హెడ్గా ఉంచుతాడు, కానీ ఆయన తోకగా ఉంచడు. పైవారుగా ఉంచుతాడు కానీ క్రింద వారుగా ఉంచడు. దయచేసి విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పార్టీ మీకు మనం చేస్తున్నాను. ఏ ఆనందములైతే అమ్మివేశారో ఆనందములే మరలా ఐగుప్తు దేశానికి ఆ కరువు కాలంలో వచ్చారు. అన్నదమ్ముల కన్నా హెచ్చుగా ఉంచాడు, ఆ పట్టణాన్ని అధికారిగా ఉంచాడు దేవుడు. ఎంత ఉన్నతమైన అనుభవం! ఇలాంటి అనుభవం గుండా మనం కూడా ప్రయాణం చేయాలంటే
మనం పాటించవలసిన సూత్రం, నియమం ఏంటంటే దేవుని వాక్యాన్ని విని ఆయన ఆజ్ఞలను మనం స్వీకరించి వాటిని గైకుని వాటి ప్రకారం అనుసరించి మనం నడిచినట్లయితే దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం నడిపిస్తాడు. దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడాను ఉన్నతంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన ఉన్నతంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా సమర్పిద్దాం. ఆయన మాటలు శ్రద్ధగా విందాం, ఆయన ఆజ్ఞలు గైకుందాం, వాటి ప్రకారం క్రియ జరిగిద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీ మాటలు శ్రద్ధగా విని ఆ మాటలు స్వీకరించి మీరు ఆజ్ఞాపిస్తున్న ప్రతి ఆజ్ఞను శిరసావహిస్తూ వాటి ప్రకారం క్రియ జరిగించి, ఇదిగో ప్రభా, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చుగా ఉంచి మీరు ఇస్తున్న వాగ్దానాన్ని వీరు స్వతంత్రించుకునేలాగా నాకు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు పైబడుగా ఉంచుతావు కానీ క్రింద పడుగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోగ్గా ఉండవు అని వాగ్దానం చేస్తావు. ప్రభా, ఈ వాగ్దానం నెరవేర్పు మా ప్రియుల జీవితంలో జరిగించి మీ మాటల ప్రకారం క్రియ జరిగించి వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుందాం. ఆయన ఇస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.